T20 అప్డేట్స్ చూద్దాం. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన చిత్రం కుబేరా. ఈ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అమెజాన్ ఓ పోస్టర్ విడుదల చేసింది. హరిహర వీరమల్లుగా సినీ ప్రియుల్ని పలకరించనున్నారు హీరో పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. ఏం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లోకి రానున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఫ్యాంటసీ వండర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ పట్ల ఉత్కంఠగా నెలకొంది. సెప్టెంబర్ 18 డేట్లో విశ్వంభర ఆగమనం ఉంటుందంటూ స్ట్రాంగ్ బజ్ అయితే మొదలైంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సుహాస్, మాళవిక, మనోజ్ జంటగా రామ్ గోదలా తెరకెక్కిన చిత్రం ఓ భామ అయ్యో రామ. ఈ మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తోంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా దయానంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. శ్రీహన్, రోనిత్, జెన్నిఫర్, అన్షులా, సుజిత్ కుమార్, అభిలాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్ తో కూడిన కథగా వచ్చిన ఈ మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్. ఈ మూవీని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాను రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో విజయవంతమైన డిఎన్జే చిత్రం తెలుగులో మై బేబీ పేరుతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీలో నటించారు. నెల్సన్ వెంకటేశన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు ఆమె కొత్తపల్లి ఒకప్పుడు అనే సినిమాతో దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. రానా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. నాకు నేనే ఆయుధం అంటూ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడు ఆర్కే సాగర్. రాఘవ్, ఓంకార్ సెజ్దర్ తెరకెక్కించిన ది 100 చిత్రం ఇవాళ రిలీజ్ అయింది. మిషా నారంగ్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు మరో వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది. లవ్ కామెడీ అంశాలతో రూపొందుతోన్న సిరీస్ మోతెబరి లవ్ స్టోరీ. ఈ టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి ప్రధాన పాత్రలో శివకృష్ణ బుర్రా తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ జీ5లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంతో పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది. వర్ష భరత్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథా చిత్రం బ్యాడ్ గర్ల్. ప్రముఖ దర్శకులు వెట్రుమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ఇప్పటికే కొన్ని వివాదాలు ఎదుర్కొంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. బోర్డు చెప్పిన విధంగా టీం మార్పులు చేయడంతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇది విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ ప్రేమ జంట జీవితంలోని 8 సంవత్సరాల ప్రయాణం ఇతివృత్తం ఆధారంగా వచ్చిన చిత్రం 8 వసంతాలు. అనంతిక, సనీల్ కుమార్, హనురెడ్డి, రవితేజ దగ్గరాల ప్రధాన పాత్రలో ఫణీంద్ర నర్శెట్టి ఈ మూవీని రూపొందించారు. నెట్ఫ్లిక్స్ లో ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఆడియోతో అందుబాటులో ఉంది. తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కూలీ. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అమెరికాలో కూలీ చిత్రంపై భారీ బజ్ నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ ను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణ పేరుతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో రాముని పాత్రలో నటుడు రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో హనుమంతుని పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ కనిపించనున్నారు. మొదటి భాగంలో హనుమంతుని పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సంజయ్ దత్, మౌని రాయ్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ మూవీ భూత్ని
సిద్ధాంత్ సచ్దేవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దయాల్ని వదిలించే బాబాగా సరికొత్త అవతారంలో సంజయ్ కనిపించి అలరించారు. మే 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జీ5 ఓటీటీతో పాటు జీ సినిమాలోనూ ఒకేసారి జూలై 18న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక అప్డేట్ను పంచుకుంది. ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్ నటించిన చిత్రం ఆప్ జైసా కోయి వివేక్ సోని దర్శకత్వంలో ప్రేమ కథగా రూపొందించింది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30 ఏళ్ల మహిళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. టోబినో థామస్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ నరిబెట్ట కేరళ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోనీ లివ్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆడియోతో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నటుడు విజయ్ సేతుపతి, నటి నిత్యా మేనన్ జంటగా నటించిన చిత్రం తలైవాన్ తలైవి పాండిరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో సార్ మేడం పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ టైటిల్ టీజర్ను నిన్న విడుదల చేయగా ఆకట్టుకుంది. ఓ మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యా మేనన్, విజయ్ సేతుపతి ఎంతో సహజంగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ స్పెషల్ OPS2 స్ట్రీమింగ్ వాయిదా పడింది. ముందు అనుకునే షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. కానీ వారం ఆలస్యంగా జూలై 18న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటుడు KK మేనన్ వీడియోను పంచుకున్నారు. ఈ సిరీస్ కు నీరజ్ పాండే, శివం నాయర్ దర్శకత్వం వహించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుంటాయి సూపర్ హీరోస్ మూవీస్. ఇందులో సూపర్ మ్యాన్ ఫ్రాంచైజీ ఒకటి. జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన తాజాగా ఈ చిత్రం ఇవాళ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. DC యూనివర్స్ లోని సూపర్ మ్యాన్ ఫిల్మ్ సిరీస్లకు రీబూట్ వెర్షన్ గా తొలి హాలీవుడ్ చిత్రం రాబోతోంది. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 TV.